మహానాడులో మహిళా రిజర్వేషన్ల తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్ కు, ఆమోదించిన సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. కీలక రాజకీయ తీర్మానాలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉంటాయని అంటున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో మా ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. కు సంబంధించి ఈ రోజు రెండో రోజు అవటంతో కానీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఈ వేదికనైతే విచ్చేయనున్నారు. మేడం చెప్పండి మేడం, ఈ మహిళా బిల్లులకు వాటికి సంబంధించి అలాగే తీర్మానం పై నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ రోజు ముఖ్యంగా రాజకీయ తీర్మానాలు ఉండబోతున్నాయి. నిన్న స్త్రీ శక్తి థీమ్ తో మొదలుపెట్టిన ఈ మహానాడులో మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు ప్రకటించిన విధానంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, బిల్లు పాస్ అయినా లేకపోయినా అని చెప్పడం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ దాన్ని ఆమోదించడం, ఇద్దరు కలిసి తీసుకున్న ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున ముఖ్యంగా ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ కి ఇప్పుడు ఈ రోజు రాజకీయంగా తీర్మానం చేయబోతుందని అంటున్నారు. వాటికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటంటారు? ఇది ఎంతో క్రమశిక్షణ కలిగిన 44 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఏ తీర్మానం తీసుకున్నా, ఏ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టినా కూడా చాలా నిక్కచ్చిగా నిబద్ధతగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బుక్ అయితే రాస్తానని అంటున్నారు. మీద అరాచక పాలన ఈ 2 సంవత్సరాల్లో జరిగింది, వాటన్నిటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ రాస్తా అన్నాడు. దాని మీద ఏంటి? ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చాలా బుక్కులు రాస్తున్నారు. ఆ బుక్కుల తర్వాత వచ్చే ఈ బుక్ కి పెద్ద వాల్యూ ఉండదని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా చూసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అరాచక పాలన వాటికి సంబంధించిన మాట్లాడాల్సిన అవసరమేమి లేదని అంటున్నారు. ఈ రోజున రెండో రోజు అవటంతో కానీ పెద్ద ఎత్తున అయితే వైభవంగా, అలాగే జయంతి స్వర్గీయ రామారావు గారి జయంతి సందర్భంగా కూడా ఈ రోజైతే వేడుకలు అయితే చక్కగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మహిళా బిల్లు పైన అలాగే తీర్మానం, రాజకీయంగా తీర్మానం ఎలా ఉండబోతుంది ఏంటన్నది కూడా ప్రజలకి అన్ని విధాలుగా పథకాలు అందే విధంగా కూడా ఉంటుందంటూ కూడా వేమినేని ప్రశాంతిరెడ్డి చెప్తున్న పరిస్థితే నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, టీడీపీ పార్టీ కార్యాలయం.